ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563 సింగిలా యా సింగిలా ఎందుకు ఇంతవరకు మింగిల్ అవ్వలే? అంటే కావాలనుకున్న పర్సన్ అంటే రావట్లేదు. కావాలనుకుంటే ఏం కావాలి? ఏం కావాలంటే ఒక పర్సన్ ని చూడంగానే ఓకే తిను నాకు 100% కరెక్ట్ అని నన్ను అనిపించాలి. చూడంగానే అనిపించిందా? అంటే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? నేను ఇదేంటిది? అయ్యో సారీ. ఓకే చెప్పు. అంటే కాల్ చేశారు ఇంటర్వ్యూ అన్న వచ్చా అంతే. ఓకే నేను కాల్ చేసి హాయ్ హర్పిత ఏం చేస్తున్నావు ఏం సంగతులు అని అడిగితే అప్పుడు అనిపిస్తుందా? నేను అలా ఎవరి మీద అనుకోను. ఏం క్వాలిటీస్ కావాలి? మంచిగా చూసుకోవాలి. చూసుకుంటాను ఇంకా. మీరు కాదు. ఓకే అంటే కావాలనుకున్న పర్సన్ లో మంచిగా నన్ను చూసుకోవాలి. ఓకే లైక్ చిన్న పిల్లలాగా ఓకే ఏది చేసినా అర్థం చేసుకోవాలి. చేసుకోపోమ్మా చేసుకోపో. అలా తను చేసుకోపోన్నా నేను ఏదంటే అది చేసేసారా టైప్ అయితే కాదు. నా హస్బెండ్ ఫ్రీడమ్ అండ్ అర్థం చేసుకోవాలి. ఓకే నా వైఫ్ ఆర్ నా లవర్ నా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా తను నాది ఏం చెయ్యదు అనగా ఉండాలి. అంటే ఉన్నోళ్ళు కావాలా? ఏదైనా పర్లే ఏదైనా అంటే ఒప్పుకోను. 100% ఉండాలి అండి ఉండాలి. అంటే ఇప్పుడు డబ్బు కోసమే ప్రేమిస్తావా? లేదు ప్రేమ కోసం ప్రేమిస్తున్నాం. అలాంటప్పుడు డబ్బు అవసరం లేదు కదా. బతకడానికి డబ్బు కావాలిగా. నువ్వు చేస్తున్నావు కదా. ఓకే నా వరకు వచ్చేసి నేనే చూసుకుంటా 100%. అది ఉంది కదా. అంటే కొంతమంది నాకు ఎంత కావాలి మంత్లీ ఎంత కావాలి ఆ ఫేమ్ ఉండాలి అలా ఏమైనా? నాకు ఫేమ్ అయితే ఏం లేదు. నన్ను మంచిగా చూసుకుంటే చాలు. చూసుకుంటాను షూర్. మామూలుగా కొన్ని సార్లు వెంటనే కామెంట్స్ వచ్చే కామెంట్స్ ఇది అనమాట. అంటే మేకప్ వేసుకుంటేనే కానీ ఒక ఫిమేల్ లీడ్ గా సెట్ కావు అని అలాంటి కామెంట్స్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా వచ్చాయా? నేనే అనుకుంటా. నువ్వు అనుకుంటా? అంటే జనరల్ గా మేకప్ ఇంట్లో అయితే నార్మల్ గా ఉంటాను. మేకప్ వేసుకుంటే ఓకే నేనేనా అన్న ఫీలింగ్ వస్తుంది. మేకప్ తీస్తే అసలే నార్మల్ వెళ్ళొద్దాం షాప్ కని వెళ్ళిపోతా నేనే. ఎవరైనా అన్నారా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా బయట? మేకప్ లేకపోతే అసలు ఫేస్ దారుణంగా ఉంది. అదే ఇంత ఓపెన్ గా ఎలా చెప్పుకుంటున్నా? అంటే నాకు కూడా అనిపించింది. అంటే నేను మేకప్ వేసి రెడీ అయితే బాగుంటాను అనిపించింది. అందుకే నాకు ఇప్పుడు నచ్చావేమో మేబీ. అదిలేండి మేకప్ తీసిన తర్వాత మీరే వెళ్ళిపోతారు. కృష్ణ చైతన్య వంశీ మోటివేషన్ లైక్ వీళ్ళందరూ మంచిగా వాళ్ళ బిహేవియర్ నీకు ఏమనిపించింది? చెప్తున్నాను కదండి నా వరకు అయితే వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడారు. మేము బెంగళూరు వెళ్ళేటప్పుడు డ్రాప్కి వచ్చారు. అక్కడ అయితే ఓకే జాగ్రత్త చేసుకోరండి అండి అని చెప్పి మాట్లాడారు. తిన బిహేవియర్ కూడా నా దగ్గర అయితే ఎక్కడ రాంగ్ లేదు. సో నా వరకు కరెక్ట్ గానే ఉన్నారు. వాట్ ఎవర్ నేను అక్కడ అమ్మాయిలది కూడా రాంగ్ ఆర్ రైట్. ఇప్పుడు నేను ఉన్నాను ఒక అబ్బాయికి నేనే ఛాన్స్ ఇచ్చినట్టు మాట్లాడితే ఆబ్వియస్లీ అబ్బాయి యూటిలైజ్ చేసుకోవాలనే చూసుకుంటారు కదండి. సో నేను నా లిమిట్స్ నేను ఎప్పుడు క్రాస్ అవ్వను. నా అనుకున్న పర్సన్ దగ్గర మనం ఎలా ఉన్నా ఓకే గానీ ఎవరో పర్సన్ దగ్గర మనం వర్క్ కోసం వెళ్ళి వాళ్ళకి లీనియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అమ్మాయిలది తప్పు అంటున్నారా? నేను తప్పు అనట్లేదు. మేబీ ఇద్దరిది ఉండొచ్చు కదా. ఒకవేళ తను కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి కూడా అబ్బాయి కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి ఎలా మాట్లాడుకుని ఉంటది. ఓకే ఇద్దరిది తప్పు మేబీ ఉండొచ్చేమో కానీ మేబీ 100%. ఓకే నార్మల్ మీతోనైతే మంచి వ్యక్తే 100%. మిమ్మల్ని ఏమైనా మోటివేట్ చేశారు ఎప్పుడైనా? మోటివేట్ అంటే లైక్ ఏది జరిగినా మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. మన మూవీస్ గురించి యాక్చువల్గా మన మూవీస్ టాపిక్స్ కూడా వాళ్ళ దగ్గర వస్తాయి. సో ఏదైనా ఒక 3 గంటల సినిమా చేసి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చామనుకో దాంట్లో ప్లస్ ఏది నెగిటివ్ ఏది అనేది అని చెప్పి కంప్లీట్లీ వాళ్ళ మోటివేషన్ స్పీక్ లానే మేము కూడా అలానే చెప్పగలుగుతాము అన్నట్టు చెప్పారు. ఇది ఆల్రెడీ చెప్పావు నీ ఆడియన్స్ ఎవరు ఎక్కువ నిన్ను గుర్తుపడతారు ఏంటి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సినిమా కష్టాలు చాలా ఇబ్బందులు ఉంటాయి. మీకు ఉన్నోళ్ళ మీరు ఫస్ట్ ఉన్నోళ్ళ మీన్స్ ఓకే ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇంట్లో. ఓకే మీకు అయితే కష్టాలు ఉండవేమో?
ఆ కష్టాలు లేకుండా ఎలా అంటే నేను డిపెండెన్స్ కాదు, ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకుంటాం. ఏది అయినా నేనే చూసుకుంటా. మేము ముగ్గురం అమ్మాయిలు, డాడీ వాళ్ళు అక్క వాళ్ళకి ఇద్దరికి మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చి పెళ్లి చేశారు, బాగున్నారు. ఇద్దరికి పెళ్లి అయిపోయి యా నీకు ఒక్కదానికి అవ్వలే. ఓకే. అండ్ నా వరకు వచ్చేసరికి వాళ్ళకి కొంచెం ప్రియారిటీస్ ఉన్నాయి. ఓకే చిన్న పాప నేను, ఇలా ఉండాలి అని చెప్పేసి. కానీ ఎక్కడో నేను ఆ ఛాన్స్ ఇచ్చినా కూడా నేను పోగొట్టుకున్నానని ఒకసారి ఫీల్ అవుతుంటా. సినిమా కష్టాలు ఏంటి నీవి? సినిమా కష్టాలు నెంబర్ ఆఫ్. ఇప్పుడు మీకు తెలియకు అమ్మాయిలు ప్రతి దాంట్లోనే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఒక ఆడిషన్కి వెళ్తాం, అక్కడ ఒక 10 మెంబర్స్ అమ్మాయిలు వస్తారు. వాళ్ళల్లో మనం సెలెక్ట్ అవుతామా కామా అదొక టెన్షన్ ఉంటుంది. బట్ వాళ్ళు మనకి అంత ఈజీగా ఛాన్స్ రాదు. మన యాక్టింగ్ చూడాలి, ఓకే ఈ అమ్మాయి ఏంటి, బాడీ ఫిజిక్ ప్రతిదీ ఉండాలి. ఒక హీరోయిన్ అంటే ఆ అమ్మాయి కళ్ళు కానీ, స్కిన్ టోన్ కానీ, వాట్ ఎవర్ అన్నీ ఉండాలి. కొంతమంది దగ్గరికి వెళ్తే లైక్ ఈమె ఏం సెట్ అవుతుందిలే అన్న కూడా అనేస్తారు. కానీ ఎక్కడో నాకు ఒక పాజిటివ్ థాట్ ఉంటుంది, నాకు లైఫ్ ఉంది, నాలో ఆ క్వాలిటీ ఉంది అని చెప్పేసి నేను ఎవరు నెగిటివ్ అన్నా నేను పట్టించుకోను. ఓకే. అన్నారా ఎవరైనా ఇబ్బందులు పడ్డావా? ఫేస్ మీద చెప్పారా? అలా ఫేస్ మీద ఎందుకు చెప్పలేదు, బట్ ఏదో వస్తుంది కదండి టాపిక్, అలా నా వెనక మాట్లాడుకుంటా ఉన్నారు. నీ గురించి బ్యాక్ సైడ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఉంటారు ఆబ్వియస్లీ. ఏం చేస్తావు వాళ్ళటప్పుడు? నేనంటూ ఇప్పుడు నా గురించి ఏది నెగిటివ్ అనుకుంటారో అది అంతా పక్కన పెట్టి వాళ్ళు నెగిటివ్ 100% అనుకున్నారనుకో, నేను పాజిటివ్ 200% చేసి చూపిస్తాను. సో ఆ ప్లేస్ వచ్చేంత వరకు నేను మాట్లాడొద్దు అనుకుంటాను. ఇప్పుడు నీకు లీడ్ రోల్స్ లేవు, సైడ్ రోల్స్ ఉన్నాయి, చేస్తావా? అంటే ఆ క్యారెక్టర్ మీద నాకు ఇంపాక్ట్ వస్తుంది. లైక్ నాకు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం, ప్రతి ఇంటర్వ్యూలోనే నేను చెప్తాను. లైక్ ఇప్పుడు రీసెంట్ గా అమ్మాయి క్యారెక్టర్ బాగా హైప్ వచ్చింది, సో అలాంటి హైప్ వచ్చే క్యారెక్టర్స్ చేస్తాను, నార్మల్ అయితే చెయ్యను. ఓకే, ఓన్లీ హైప్ వచ్చే క్యారెక్టర్స్. లైక్ ఇప్పుడు చాలా మంది గ్లామరస్, చాలా మంది ఇండస్ట్రీకి వస్తుంటారు. వై నిన్ను అని అంటే నువ్వేం చెప్తావు? నిన్ను ఎందుకు తీసుకోవాలి? ఒక డైరెక్టర్ కి ఓకే ఈ మూవీకి ఈ హీరోయిన్ ఇలా ఉండాలి, బాడీ ఫేస్ కళ్ళు, ఈ క్యారెక్టర్ కి అమ్మాయి సెట్ అవుతుంది అని డైరెక్టర్సే ఉంటారు. లైక్ పుష్పకి రష్మిక మందన అయితేనే సెట్ అవుతుంది అని అనుకొని ఆమెనే తీసుకున్నారు 1 or 2 part 2 కూడా. సో నా వరకు కూడా ఈ తిను అయితే సెట్ అవుతుంది క్వాలిటీస్ లో అని నా వరకు డైరెక్టర్స్ ఒకవేళ ఇప్పుడు ఒక 2-3 మూవీస్ అలా వచ్చాయి. లైక్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ నుంచి నార్మల్ తెలుగు అమ్మాయి లుక్, 2 క్వాలిటీస్ ఈ అమ్మాయిలో ఉంటాయి, లుక్ చేంజ్ ఓవర్ వస్తుంది. అలా ఒక మూవీ వచ్చింది. నీవు చేసిన సినిమాలు అక్కడికి వెళ్ళి రిలీజ్ అవ్వకుండా అయిపోయినవి ఎన్ని ఉన్నాయి? ఇంకా ఒక 2 మూవీస్ ఉన్నాయండి, రాకుండా ఆగిపోయా. పేమెంట్లు వచ్చాయా? కూడా జస్ట్ ఒకటి అడుగుతున్నా, పేమెంట్ తీసుకున్నారు, సినిమా యాక్ట్ చేశారు, ఆ సినిమా స్క్రీన్ మీదకి రాలా, ఫీల్ అవుతావా?